నమస్తే అన్న అందరికీ నమస్కారం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అందరికీ బాధ కలిగించింది. అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్లు జారీ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. అందులో 6 మంది చనిపోయారు. అలాగే దీనికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు గారు సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని చెప్పి వీరిని సస్పెండ్ చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు. ఈ సంఘటన జరగకుండా చూడవలసిన బాధ్యత ఉన్నా వాళ్ళు సరిగ్గా పని చేయలేదని చెప్పేసి సీఎం గారు తెలిపారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్ ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ టీటీడీ జేఈఓ గౌతమి గారు ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో రివ్యూ నిర్వహించిన సీఎం గారు ఎస్పీ సుబ్బరాయుడు, గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్ ను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. కాబట్టి వీళ్ళను మాత్రమే ప్రస్తుతం బాధ్యులుగా చేస్తూ కొంతమందిని సస్పెండ్ చేస్తే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.